వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత గీల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇంతమంది జనాలు ఇక్కడ ఏం చేస్తున్నారు? పైనుంచేమో స్నో పడుతుంది. ఏంటి విశేషాలన్నీ తెలుసుకుందామా మరి ఈ వ్లాగ్ లో? సో వ్లాగ్ అయితే సూపర్ గా ఉండబోతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చూసేసేయండి. సో మలేషియాలో స్నో అండి. స్నో అంటే మరి మా మాత్రం ఉండాలి కదా, అంతమంది జనాలు. సో మలేషియాలో ఎప్పుడు కూడా స్నో అయితే పడదండి యూజువల్ గా. సో మన ఇండియా వెదర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ స్నో పడుతుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చేసారనమాట ఈ క్రౌడ్ అందరూ కూడా. సో వెనకాల చూడండి ఎంత మంది ఉన్నారు. ఆల్మోస్ట్ అసలు స్ట్రీట్ అంతా నిండిపోయింది. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ స్నో అండి, ఇది న్యాచురల్ స్నో కాదు. స్పెసిఫిక్ గా ఒక టైమింగ్ లోనే వేస్తున్నారు అనమాట. సో మలేషియాలో పెట్రోనాస్ ట్విన్ టవర్స్ దగ్గర ఆపోజిట్ గా ఒక మాల్ అయితే ఉంది, అక్కడ వేస్తున్నారనమాట. అది కూడా ఈవినింగ్ టైంలో ఒక 15 మినిట్స్ వేస్తారనమాట. 7:45 to 8, అలాగే మళ్ళీ 8:15 నుంచి 8:30 వరకు అనమాట. ఇట్లా 2 స్లాట్స్ పెట్టారు. అది కూడా వీకెండ్ టైంలోనే, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days లోనే వేస్తున్నారనమాట. సో మలేషియా వెదర్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇండియా వెదర్ లాగే ఉంటుందండి. వింటర్, సమ్మర్, మాన్సూన్ ఇట్లా ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. కంట్రీ కూడా కొంచెం కూల్ గా ఉంటుంది అనమాట కంపారిటివ్లీ ఇండియా చూసుకుంటే. సో స్నో అయితే పడదు. అలాంటిది ఇంకా స్నో వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ అయినా ఏదైనా కానివ్వండి, స్నో అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. సో స్నో లవర్స్ అందరూ కూడా వచ్చేసారనమాట. ఇంకా స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని. వేసేది కాసేపు 15 మినిట్స్ అయినా ఆ 15 మినిట్స్ ఫుల్లీ ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసారు. వెనకాల చూడండి అక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఒక టవరే కనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి ఒక యాంగిల్ లో డయాగ్నల్ గా ఉన్నాం మనము ఈ మాల్ కి, అందుకని ఒకటి ఎవరే కనిపిస్తుంది. దక్షిణ్ కూడా వాళ్ళ డాడీ పైకి ఎత్తేసుకున్నారు. వా వా అని అది ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. చాలా బాగుండేసరికి ఆ స్నో అని. ఇంకా కాసేపు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత మా లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత లోపల కూడా అంతా ఏంటంటే వైట్ స్నో లాగా పెట్టారనమాట డెకార్ అదంతా కూడా. చాలా మంది జనాలు ఉన్నారు చూడండి. అసలు పైన నుంచి ఫ్లోర్స్ గా ఫుల్ క్రౌడెడ్ గా ఉంది కదా. ఇంకా కాసేపు లోపల తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడైతే మనకి మ్యూజికల్ ఫౌంటైన్, వాటర్ ఫాల్స్ కానివ్వండి అవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక యాక్టివిటీ కూడా స్పెషల్ గా పెట్టారు ఈ ఇయర్ అయితే. ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఈ ఇయర్ అయితే ఐస్ స్కేటింగ్ పెట్టారనమాట. సో చూడండి ఐస్ లాగా కొంచెం క్రియేట్ చేసి స్కేటింగ్ అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా అసలు. మొత్తం అందరు కొంచెం మంది స్కేటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ అయితే అదిరిపోయిందండి. కరెక్ట్ గా పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మధ్యలోకి విజిబుల్ అయ్యేలాగా పెట్టారనమాట. చాలా బాగుంది. ఆ ట్రీ చుట్టూ ఇట్లాగా స్కేటింగ్ అరేంజ్ చేశారు. ఎంత మంది క్రౌడ్ ఉన్నారు చూడండి. మలేషియాలో మామూలుగానే ద బెస్ట్ ప్లేస్, ఫస్ట్ మీరు మలేషియాకి అరైవ్ అవ్వగానే చూడాల్సిన ప్లేస్ వచ్చేసి KLCC అనమాట. ఈ ట్విన్ టవర్స్ దగ్గరికి మోస్ట్లీ అందరూ వస్తుంటారు, అందుకే ఎప్పుడు చూసినా కూడా బాగా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇంకా హాలిడే టైము, అందులోనూ ఫెస్టివల్ కదా. సో అందుకే ఇంత మంది క్రౌడ్ ఉన్నారు. వెనకాల చూడండి అక్కడ ఫౌంటైన్ వస్తుంది కదా కలర్ఫుల్ గా, అది చాలా బాగుంటుంది అనమాట. చక్కగా మ్యూజిక్ వేస్తూ అలా వాటర్ ఫౌంటైన్ తో షో చేస్తుంటే. సో ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎప్పుడైనా మలేషియాకి వస్తే. అది కూడా నైట్ టైం కానీ ప్లాన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మార్నింగ్ టైం కూడా బాగుంటుంది వాటర్ ఫాల్స్, కాకపోతే అప్పుడు లైటింగ్స్ ఉండవు కదా. ఇప్పుడైతే లైటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా కలర్ఫుల్ గా బాగుంటుంది అనమాట. సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా నచ్చితే ఒక లైక్ అయితే చేసేసేయండి ఫస్ట్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తాము. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బ్యూటిఫుల్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. బాయ్. Like, share, subscribe. That's the killer.